ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నాన్ని తయారు చేసేసుకుందామా మరి? నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నా రెసిపీ ట్రై చేస్తున్నారా? ఎలా కుదురుతున్నాయి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మరి లంచ్‌లోకి ఏం చేసుకుంటున్నారు ఈరోజు? లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా! నేను లంచ్‌లోకి గాని ఈరోజు కోకోనట్ రైస్ అండి. కొబ్బరన్నం. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, చాలా కమ్మగా ఉంటుంది. మరి ఆల్రెడీ నేను మన ఛానల్‌లో కొబ్బరన్నం, కోడి మాంసం చేసి పెట్టాను. అది కాకుండా ఉత్తి కొబ్బరన్నం అండి ఇప్పుడు. ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ఉత్తి కొబ్బరన్నం తినేసేయండి. అంత టేస్టీగా ఉంటది. ఉల్లి చట్నీతో తినొచ్చు, లేదంటే ఉత్తి కొబ్బరన్నం తిన్నా సూపర్‌గా యమ్మీగా ఉంటుంది. మరి అది ఎలాగో చేసేసుకుందామా? వచ్చేసాను మన కిచెన్‌లోకి. కొబ్బరన్నం తయారు చేసుకోవడానికి 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి నేను. ఇలాగా మొత్తం అంతా కొబ్బరి చిప్పల్లో ఉన్నది కొబ్బరంతా తీసేసుకున్నాను నేను. తీసి పెట్టుకున్నాను. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని ఈ గ్లాస్‌తో కడుక్కొని 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! వీటిని ఇప్పుడు మిక్సీలో ఏసేసుకుందాం, మిక్సీ జార్‌లోను. మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్‌తో మనం కోసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కల్ని మనం ఇందులో వేసేసుకొని ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకుందాం. మరి కొబ్బరి పాలు తీసుకోవాలి కదా! కొబ్బరన్నానికి గాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని మనం ఇలా వాటర్ వేసుకొని కొబ్బరి పాలు తీసుకున్నాం కదా! తీసుకున్న కొబ్బరి పాలని నేను హాట్ వాటర్ పెట్టుకున్నానండి. హాట్ వాటర్ 4 గ్లాసులు పెట్టుకున్నాను. మీకు చూపించాను కదా గ్లాస్. ఆ గ్లాస్‌తో 4 గ్లాసులు హాట్ వాటర్ పెట్టుకున్నాను మరిగించుకొని. ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం. ఎందుకంటే కొబ్బరి పాలు తీయడానికి కొంచెం హాట్ వాటర్‌లో వేసుకుంటే గనక మంచిగా పాలొస్తాయన్నమాట మనకి. కొబ్బరి పాలను ఇప్పుడు మనం వేడి నీటిలో వేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని గరిటెతోటి ఇప్పుడు మనం వడకట్టేసుకుందాం. కొబ్బరి పాలను మనం జాగ్రత్తగా ఇలాగా వడకట్టేసుకుందామండి. పాలను తీసుకుందాం మరి. ఇలా వడకట్టేసుకుందాం. కొబ్బరి పాలని ఇలా వడగట్టేసుకున్నామండి. ఒక గిన్నె తీసుకున్నానండి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఆ గిన్నెలో వేసేసుకుందాం. వాటర్ అన్నీ వంపేసి వేసుకోవాలన్నమాట. వాటర్ లేకుండా చేసుకుని వేసుకోవాలి. అలాగే మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఒకటికి 1.5 చెప్పున. ఇది బాస్మతి రైస్ కదా! ఇదిగో 2, 3 మీద కొంచెం వేస్తున్నానండి. ఫుల్‌గా 4 వేయకుండాను. వేసుకొని ఇలాగా ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకున్నాం కదా! ఇప్పుడు 6 నుంచి 8 యాలక్కాయలు వేసుకోవచ్చండి. 6 లవంగాయలు, ఇలాంటి చెక్కలు 2 వేసుకోండి. 2 లేదంటే 3 వేసేసుకుందాం. ఇలాగా యాలకులు, లవంగాయలు, దాల్చిన చెక్క ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇందులో. అలాగే రుచికి సరిపడినంత మనం సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకొని ఇంకేం అక్కర్లేదు ఇందులో. ఎలాంటి మనం నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోమండి. ఇంతే. ఇలాగ మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే. చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ మీద పెట్టుకున్నాం. మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. మనం పెట్టుకుని ఒక 5 నిమిషాల పైన అదిగో పొంగు వస్తుంది. ఇప్పుడు ఏదో పొంగు వస్తుంది కదా! పొంగు వచ్చినాక మనం ఏం చేస్తామంటే ఇలా మనం ఒక్కసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని మనం పొంగు వచ్చింది కదా! మనం ఏమి వేసుకోక్కర్లేదు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇలా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి మనకి ఇంకా 5-6 నిమిషాల్లో అయిపోతుంది మన కొబ్బరన్నం. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. 5 నిమిషాల పైగా చూద్దాం ఒకసారి. సిమ్లో పెట్టేసుకున్నాం. చూద్దామండి. 7 నిమిషాల పైన అయిపోయింది. అయిపోయింది చూడండి. మన కొబ్బరన్నం రెడీ అయిపోయింది. వావ్! ఎంత కలర్ఫుల్‌గా ఉందండి. బాస్మతి రైస్ తోటి చేసుకోక్కర్లేదండి. మన ఇంట్లో సోనా మసూరి ఏ బియ్యం ఉన్నా చేసుకోవచ్చు అనమాట. అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం మరి. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. మరి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. డిష్ అవుట్ చేసేసుకుందాము కొబ్బరి అన్నాన్ని. ఇదిగోనండి
మన కొబ్బరి అన్నం కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉంది. మరి రైతా ఉల్లి చట్నీ కూడా రెడీ చేస్తున్నాం. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. మరి కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ కదా. మన ఇంట్లో కొబ్బరికాయలు ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఈజీగా చేసుకొని మరి రైతాతో కానీ ఉత్తన్నం తినేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈరోజే ట్రై చేసేసేయండి మీరు. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసిన నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి తినేస్తానండి. ఇదంతా తిన్నా మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి. వర్షం పడుతుంది మాకు ఇక్కడ. మరి చాలా వేడిగా ఉంది ఈ కొబ్బరి అన్నం కాబట్టి మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపిస్తాను. బా అమోఘమైన వాసన అండి. అద్భుతంగా ఉంటుంది కదా. కొబ్బరి అన్నం స్మెల్ చాలా రుచిగా ఉంటుంది. అంతే సువాసన వస్తుంది. మరి తినేస్తాను ఫస్ట్. ఇదిగో ఉత్తన్నం తినేసి అని చెప్పాను కదా. అబ్బా అద్భుతం అండి. చాలా టేస్టీగా ఉంది. ఏం వేసుకోకపోయినా మనం ఆ యాలకుల సువాసన, ఆ లవంగాయలు, దాల్చిన చెక్క సువాసన చాలా పరిమళంగా ఉందండి. తినేస్తాను మరి. అలాగే రైతాతో చాలా బాగుందండి. ఉత్తన్నం చాలా టేస్టీగా ఉంది. ఇంకా రైతాతో సూపర్గా ఉందండి. మరి నేను కూర్చొని తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్.